తెలంగాణ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడే మనం విన్నాం బ్రేకింగ్ న్యూస్, హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. కూర్చుంటాడు వారు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ మాజీ మంత్రి హరీష్ రావు పైన సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ నిన్న పంజగుట్ట పోలీసులో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు కంప్లైంట్ చేసిండు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే మాజీ మంత్రి కేటీఆర్ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, అదేవిధంగా హరీష్ రావు పైన గత కొన్ని సంవత్సరాల నుంచి సాగుతుంది. అదే కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరం అవుతుంది. పక్కా ఆధారాలతోటి ఒక్కసారి కూడా దీన్ని బయటికి తీయలేదు. ఎప్పుడైతే మన హరీష్ రావు పైన కంప్లైంట్ ఇచ్చారో అదేవిధంగా వేరే వ్యక్తులతోటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా కేసు పెట్టించారు. ఇది సింపుల్గా ఎట్లా అనిపిస్తుందంటే, మీ రుణమాఫీ ఏది, రైతు భరోసా ఏది, మీరు ఇస్తున్న హామీలేవి, 6 గ్యారెంటీ లేదని ఎవరైతే జనాల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తుంటే, అంటే హరీష్ రావు లాంటి ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తుంటే వీళ్ళను మూసేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తాను క్లియర్గా అనిపిస్తుంది. నిజంగా ట్యాపింగ్ చేస్తే ఆధారాలు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రశ్నించే గొంతుగా ఉండొద్దు. వీళ్ళకు ఉనికి లేదు, బీఆర్ఎస్లకు ఉనికి లేదు, కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. మనం ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ఎండగడుతున్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, అటకకెక్కినాయా అని హరీష్ రావు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే కాంగ్రెస్ ఎటువంటి మన్ను అంటించుకోకుండా ఇతరాతర వ్యక్తుల నుండి, అంటే రకరకాలు ఫోన్ ట్యాపింగ్ అని, ల్యాండ్ సెటిల్మెంట్ అని, ఈ అంశాలను తీసుకొచ్చి సంబంధం లేని వ్యక్తులతోటి ఈ కేసులు పెట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ చేయాల్సింది ఇది కాదు. వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు? వాళ్ళను గద్దె ఎందుకు దించారు జనాలు? ఇప్పుడు ఏదో జనాల్లోకి వెళ్తున్నారు, కానీ వీళ్ళు తప్పులు చేసిర్రు, అందుకే వాళ్ళని దించిర్రు, మిమ్మల్ని గద్దె ఎక్కించిర్రు. ఇప్పుడు మీరేం చేయాలి? హరీష్ రావు మీద, కేటీఆర్ పైన ఇవి అరెస్టులు కాదు, జనాల్లోకి మీరు ఎలా వెళ్ళాలి? అరే ఇప్పుడు హరీష్ రావుని అరెస్ట్ చేస్తే ఆయనకే మైలేజ్ వస్తుంది. ఆయనకు మైలేజ్ వస్తే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఫుల్ బీఆర్ఎస్ కొడుతుంది. దానివల్ల మీకేం ఉపయోగం? కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయమైనవి కావు. ఇవి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుండే వైఎస్ జగన్ కాలంలో, ఇక్కడ లేవు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు మీరు బీఆర్ఎస్ వాళ్ళకు మైలేజ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకు ఉనికిని మీరే కొని తెచ్చే విధంగా ఉంది. కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇస్తున్న 6 గ్యారెంటీల గురించి మాట్లాడండి. మీరు ఈరోజు కూడా సచివాలయంలో తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మనం ఏం హామీలు ఇచ్చినాం ఆ తెలంగాణ తల్లి సాక్షిగా చెప్పండి. మనం 1 year అవుతుంది. మీరైతే ఇంకా ఘోరంగా చెప్పాలి. ఏ అమ్మవారిని వదిలిపెట్టే, ఏ దేవుని వదిలిపెట్టే, ఏడిపోతే ఆడికి వాళ్ళ పైన ఒట్టేయడం, రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు వరకు అన్నారు. మరి అది ప్రశ్నించారా? బరాబర్ ప్రశ్నిస్తాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. నువ్వు అప్పుడు పీసీ చీఫ్ ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించలేదా? అదేవిధంగా ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం చెప్పు, ప్రెస్ మీట్ పెట్టు. చేస్తేనేమో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు. లేదు చేయలేదంటే కొంచెం టైం కావాలి, మాకు చేస్తాం. ఇంకా అప్పులు చేసినట్టున్నారు కదా, బీఆర్ఎస్ మీద ఒక నింద వేస్తున్నారు కదా, అదే చెప్పండి. మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసినారు, మాకు టైం కావాలని చెప్పండి. ఈ కేసులు పెట్టించే సాంప్రదాయం మంచిది కాదు. మీరు అనవసరంగా వాళ్ళకు మైలేజ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత తొక్కితే అంత ఎదుగుతారు రాజకీయంలో. కాబట్టి ఈ హరీష్ రావు పైన, కేటీఆర్ పైన, పాడి కౌశిక్ రెడ్డి పైన ఒకవేళ కేసు పెట్టాలనుకుంటే పక్కా ఆధారాలతో రండి, చట్టం చూసుకుంటుంది. దానికి కోర్టులు ఉన్నాయి. ప్రతిసారి మీరు మీడియా ముందుకు వచ్చి అన్ని కోట్లు అప్పు చేసిరు, ఇన్ని కోట్లు అప్పు చేసిరు, ఎందుకు లెక్కలు ఉండవా? దానికి ఆఫీసర్స్ ఉండరా? కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ఆలోచించి అది ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ కేసుల పరంపర అనేది మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. దయచేసి మీరు రాజ్యాంగ హక్కులను కాపాడతారని కోరుకుంటున్నా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తలు.